ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఖాళీ స్థలాల పన్ను వసూలుకు స్పెషల్ డ్రైవ్. పార్కుల అభివృద్ధికి PPP విధానం అమలు చేయనున్నట్లు కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. తమ హయాంలో జరిగిన వాటిని తమ ఖాతాలో వేసుకోవడం బాబుకే చెల్లింది. మీడియా సమావేశంలో వైసీపీ మాజీ మంత్రి కన్నబాబు ధ్వజం. అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనిది. పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. JNTUలో ఆంధ్రుల అన్నపూర్ణ భువ్వమ్మ చిత్ర యూనిట్ సందడి. చిత్ర బృందాన్ని అభినందించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ CSRK ప్రసాద్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ నగరంలోని ఖాళీ స్థలాల పన్నులను వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ను చేపట్టనున్నామని కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. నగరంలో ఖాళీ స్థలాల ద్వారా 30% మేరకు మాత్రమే పన్ను వసూలు అవుతుందని, ప్రత్యేక డ్రైవ్ ద్వారా చట్టపరంగా ఖాళీ స్థలాల యాజమాన్యులకు నోటీసులు జారీ చేసి నవంబర్ 25 వరకు గడువును ఇవ్వడం జరుగుతుందని, అప్పటికి వారు పన్ను చెల్లించకపోతే ఆ స్థలాన్ని కార్పొరేషన్ స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్, కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ షాన్ మోహన్ సైకిలి మీడియాతో మాట్లాడారు. టైట్గా ఒకసారి కొంచెం ప్లాన్ చేసుకొని చెప్తాను దాని గురించి కూడా. మళ్ళీ బట్ వేకెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో, ఎస్పెషల్లీ కాకినాడలో మనకున్న నీటి మట్టం నది తక్కువ ఉండేసరికి చాలా వరకు డంపింగ్ యార్డ్స్ లాగా తయారైపోయి అండ్ చాలా వరకు వాటర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఏరియాలో ఇంకా కంప్లీట్గా ఏదన్నా ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ జరిగితే అక్కడ జరిగే పరిస్థితి ఉంది. లాట్ ఆఫ్ పేపర్స్ రైట్ ఎవ్రీడే. నేను ఎవ్రీడే చాలా మంది పేపర్స్ కూడా రాస్తుంటారు. వేకెంట్ ల్యాండ్స్ అంటే వేకెంట్ ల్యాండ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఏ డంపింగ్ యార్డ్ అయిపోయింది. ఒక 500 మీటర్స్లో డంపింగ్ యార్డ్ ఉన్నది వాడకుండా పక్కన వేకెంట్ ల్యాండ్లో వేసే సంస్కృతి ఉంది మనకి. సో దీంట్లో వేకెంట్ ల్యాండ్లో ఉన్నది తీయాలన్నా, వేకెంట్ ల్యాండ్ మెయింటైన్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇట్ ఇస్ నాట్ ఈజీ. ఒకసారి ఆలోచించండి, ఇన్ని వేకెంట్ ల్యాండ్స్ని 24/7 కాపలా కాల్చుకుంటూ వాటిలో చెత్త వేయకుండా మేనేజ్ చేయాలి అంటే అట్ ఎనీ కాస్ట్ it takes lot of effort, manpower పెట్టాలి, మనీ పెట్టాలి. సో అండ్ అన్ఫార్చునేట్లీ కాకినాడలో నాట్ ఈవెన్ 30% వేకెంట్ ల్యాండ్ టాక్సెస్ లో పేమెంట్స్. 5 సంవత్సరాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడా జరిగిన సంస్కరణలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరిగాయి. నేడు సీఎం చంద్రబాబు నాయుడు గతాన్ని మర్చిపోయి మాట్లాడడం దారుణమని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ రమణేపేట వైద్యనగర్లో గల వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ విప్ దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగగీత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు, దాడిశెట్టి రాజా, వంగగీతలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నేడు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాలను అన్నింటినీ తామే చేసినట్లు చెప్పుకోవడం దారుణమని అన్నారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్ళు 2019-24 మధ్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా
5 ఏళ్ళ కాలం ఉంటే 2 ఏళ్ళు కోవిడ్లో పోయింది. ఆ 3 ఏళ్ల కాలంలోనే ఈ దేశంలో ఎక్కడా జరగనన్ని విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సాహసోపేత నిర్ణయాలు కానీ చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చిన తర్వాత అధికారం, ఆయనకి గతం మర్చిపోయే ఒక లక్షణం ఉంది. అన్నీ ఆయన చేశానని ఆయన నమ్మి ఎల్లో మీడియాతో నమ్మించే కార్యక్రమం చేస్తాడు. దీన్ని క్రెడిట్ చోరీ అంటారు. రకరకాల దొంగతనాలు ఉంటాయి. దాంట్లో ఈ వచ్చిన పేరును కూడా కొట్టేయడం అనేది అది కూడా ఒక చోరీతో సమానం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా చోరీ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉంది తప్ప, తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఇదిగో ఈ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేశానని గుండెల మీద చేసుకుని హాయిగా ఒకరోజు నిద్రపోయే కార్యక్రమాన్ని చంద్రబాబు చేశారు. ఇప్పుడు చంద్రబాబుకి తోడు ఆయన కొడుకు కూడా. ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందని ఒక సామెత. తండ్రి కన్నా 4 అడుగులు ఎక్కువ చదివినట్టుగా తండ్రి 4 అబద్ధాలు ఆడితే ఈ 40 అబద్ధాలు ఆడతాడు. పచ్చి అబద్ధాలు. అసలు నోరు తెరిస్తే నిజం చెప్పడం అనేది ఈ తండ్రి కొడుకులకి అలవాట్లేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, చంద్రబాబు ఒక శాపం ఉంది, ముని శాపం, నిజం చెప్తే తల 1000 ముక్కలు అయిపోతుంది. అందుకే ఎప్పుడు ఈ నిజం చెప్పడని రాజశేఖర రెడ్డి గారు పాపం ఎక్కడున్నాడు. గంట ఈవెంట్ మేనేజ్మెంట్ లేకపోతే 2 గంటల ఈవెంట్ మేనేజ్మెంట్ వస్తే ఎవరికి కలిసి వచ్చేది ఏం లేదు. అక్కడ మమ్మల్ని విమర్శించడం, ఇంకోళ్ళు విమర్శించడం కలిసి వచ్చేది ప్రజలకు ఉపయోగపడేది ఇది. జగన్ గారు ఆలోచించి ఏమైతే ఆలోచించారో అది ప్రజలకు ఉపయోగపడింది. ఈ కోర్సులో ఉన్న యాచరీ ఓనర్స్ అందరితోనే ఆయన సీఎంఓలో కూర్చుని ఏదైతే ఆలోచన చేసి జాగ్రత్తగా ఈ డెసిషన్ తీసుకున్నారో అది ఆ ఒప్పందం రూపాయి గవర్నమెంట్కి ఖర్చు ఉండదు. ఆ కంపెనీ వాళ్ళే పెట్టుకుంటారు. ఆ వాటర్ దూరంగా వెళ్ళిపోతుంది బయటికి. దాని మీద ఆలోచన చేయండి. అదేవిధంగా లూలు, వేలాది ఎకరాలు లూలుకి అప్పడంగా రాసి ఇచ్చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, ఏ రాష్ట్రంలోనూ చూసుకోండి, భారతదేశంలో కానీ మలేషియాలో కానీ, మలేషియాలో కూడా లోకల్కి ఎంప్లాయ్మెంట్ ఎవరైనా లూలు వాళ్ళు కేరళ నుంచి వెళ్తారు. కేరళ నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తారు. ఫ్లోర్ మేనేజర్ అయితే మ్యాక్సిమం 40,000, సేల్స్ మ్యాన్ అయితే 18,000, 20,000 కూడా కాదు లూలులో జీతాలు. సేల్స్ మ్యాన్ లెవెల్స్ని ఫ్లోర్ మేనేజర్. మరి 99 బేస్లు అంటున్నాడు, ఓ చిట్ ఫండ్ కంపెనీకి ఇస్తున్నాడు, సత్వా రియల్ ఎస్టేట్ ఇస్తున్నాడు, వేలాది మందికి ఉపాధి అంటున్నాడు. ఎన్నాళ్ళు ఉంటుంది రియల్ ఎస్టేట్ కంపెనీ? ఒక బిల్డింగ్ కడితే ఒక సంవత్సరంన్నర ఉపాధి ఉంటుంది. ఎవరికి? మేస్త్రులకి, కూలీలకి, సెంటరింగ్ మేస్త్రులకి. ఆ తర్వాత ఉపాధి ఉండదు. అక్కడ కట్టిన వెళ్ళి అమ్మేసుకుని పోతాడు, పట్టుపోతాడే. మరి వాళ్ళకి ఎందుకు అలాగా? వాటర్ ప్యాకెట్ రాని రేటుకి ఎకరం భూమి ఇచ్చేసి వాటర్ ప్యాకెట్ కూడా రాదు 99 బేస్లకి ఎకరం భూమి వాళ్ళకి ఇచ్చేసి విజన్ అంటే ఎట్లాగా? అది విజనా? చెప్పినట్లుగా ఈ సజ్జలో అన్ని తిరిగి రైతులందరికీ కూడా నిజంగా 5 గ్రామాల పేర్లు కూడా చదివారు. మళ్ళీ నేను చదవట్లేదు. 5 గ్రామాల ప్రజలు, గ్రామాలు ఎప్పుడు పుట్టాయో మాకు తెలియదు, ఎప్పుడు వచ్చాయో మాకు తెలియదు, ఎవరికీ తెలియదు. ఎన్ని సంవత్సరాల కిందటో ఆ గ్రామాలు పుట్టాయి. ఆ గ్రామాల్లో ఎంతో మంది రైతులు, ఎంతో మంది ప్రజలు ఆ గ్రామాలతో బండిపేట, రామరాఘవపురం, ముమ్మడివరపాడు, శ్రీరాంపురం, ఈ గ్రామాలన్నీ కూడా ఎప్పుడో పుట్టాయి. ఆ పుట్టిన గ్రామాలు పరిశ్రమల్లో కలిసిపోయే పరిస్థితుల నుంచి మళ్ళీ గ్రామాలని బ్రతికించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గ్రామాల్ని, ఆ గ్రామస్తులకు అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గ్రామ రైతుల్ని గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పోరాట సమితికి అపారమైన గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికలు వచ్చినప్పుడు పిఠాపురంలో మాట ఇచ్చినట్టుగా హై లెవెల్ కమిటీ వేస్తామని చెప్పి ఆ కమిటీ వేసి కన్నబాబు గారిని చైర్మన్గా పెట్టి రాజా గారితో అందరితో సలహాలు తీసుకుని మేమందరం కూడా కమిటీ ఎప్పుడు హాజరైతే అప్పుడు ఉండి అధికారులందరితో, అక్కడుండే పారిశ్రామికవేత్తలు అందరితో మాట్లాడి తిరిగి రైతులకి భూములు ఇస్తే ఒక మెమో ఇస్తే, మెమోలో కూడా ఇందాక చెప్పడం జరిగింది. మెమో ఏమి ఇచ్చారు? 2021లో ఇచ్చిన జీవోని పూర్తిగా దాన్ని అమలు చేయమని. అంటే అప్పటికే జీవో ఇచ్చారు, డబ్బు లేకుండా రిజిస్ట్రేషన్ ఇచ్చారు,
దగ్గర 1050 ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఇంకా టెక్నికల్గా ఏమన్నా ఉంటే వాటిని ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి. ఈ మెమోకో ఏదో పెద్ద జీవో ఇచ్చినట్టుగా చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. సాయుధ దళాలు పోలీసుల సంరక్షణ వలననే మనమంతా సురక్షితంగా జీవిస్తున్నామని, విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరవలేనివని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ పాత జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీజీ బిందు మాధవ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ పెద్దాపురం ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిత్యం మనకు రక్షణ కల్పిస్తూ ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. విధి నిర్వహణలో దురదృష్టవశాత్తు కొంతమంది పోలీస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, వీరందరి కుటుంబాలకు అండగా నిలవడం ద్వారా వారు చేసిన త్యాగాలకు రుణం తీర్చుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. సుమారుగా 21 ఏళ్లకు పైగా మరణించిన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాలతో పాటు కొంతమందికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహకారంతో పాటు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, జీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ పార్టీ లదాఖ్ నందు హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో దేశ సరిహద్దు సంరక్షణ విధిలో ఉండగా వారు చైనీస్ అంబుష్ అంటే తెలియకుండా వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు తనలో చిక్కుని వారి చేతిలో 10 మంది అమరులైనారు. సరిహద్దు సంరక్షణలో వారి బలిదానం చిరస్మరణీయం కావించుటకు ఆ రోజు నుండి అంటే అక్టోబర్ 21, 1959 నుండి పోలీస్ మృత వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దేశ శాంతి భద్రతల విషయంలో బాహ్య సరిహద్దుల వెంట కేంద్ర పారామిలిటరీ దళాలు, అంతర్గత భద్రత విషయంలో పోలీసు వ్యవస్థ అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయినప్పటికీ విధి నిర్వహణలో కొన్ని దారుణమైన, విచారణకరమైన సంఘటనలు చేసుకుంటున్నాయి. ఈ కాలం నందు అంటే 1 సెప్టెంబర్ 2024 నుంచి 31 ఆగస్ట్ 2025 వరకు మన దేశంలో 191 మంది, రాష్ట్రంలో 5 మంది పోలీసులు అసువులు బాశారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మనందరి తరపున ప్రగాఢ సంతాపం. డొక్కా సీతమ్మ జయంతి సందర్భంగా డొక్కా సీతమ్మ పేరున ఇటీవల నిర్మితమైన ఆంధ్రుల అన్నపూర్ణ బువ్వమ్మ చిత్రం యూనిట్ ను జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్ ప్రసాద్ అభినందించారు. కాకినాడ నగరంలో స్థానిక జేఎన్టీయూకేలో పాన్ ఇండియా సోషో కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ 184వ జయంతిని పురస్కరించుకుని 18 మందికి డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషన్ అవార్డులు ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సోషో కల్చర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి రాజా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని అన్నారు. అటువంటి అన్నదానం కుల, మత, పేద, ధనిక వర్గాలకు అతీతంగా డొక్కా సీతమ్మ అన్నదానం చేయడం నేటి అనిర్వచనీయమని, అటువంటి సీతమ్మ వారిని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అటువంటి మహానీయురాలు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించడం, మనందరం ఆమెకు వారసులుగా ఉండడం గర్వించదగ్గ విషయమని అన్నారు. డొక్కా సీతమ్మ పేరిట అవార్డులు ప్రదానం తన చేతుల మీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు, సినీ నిర్మాత సిరాజ్, సత్కల వాహిని వ్యవస్థాపకులు డాక్టర్ ఈవీ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ, అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేస్తూ బయోపిక్ తీయడం జరిగిందని తెలిపారు. డిసెంబర్లో ఈ సినిమా విడుదల చేయడం జరుగుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్ వి సముద్ర, గంగన్న స్వామి, డాక్టర్ దివ్యశ్రీ, రెడ్డి కమల, తురగా సూర్యరావు, మాణిక్యరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విశిష్ట వ్యక్తులు 16 మందికి ఈరోజు మేము డొక్కా సీతమ్మ స్ఫూర్తి ఇన్స్పిరేషనల్ అవార్డు ఇవ్వాలి. భావితరాలకి ఆవిడ సేవలు ఈరోజు 184 సంవత్సరాల క్రితం పుట్టిన ఆమెను ఈరోజు కూడా మనం కోనసీమ ప్రజలే కాకుండా ఆంధ్ర, తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలంతా నిత్యం స్మరించే మహోన్నత వ్యక్తి. ఆవిడ భావితరాలకు కూడా ఆవిడ సేవలు తెలియాలి అన్న ఉద్దేశంతో కొంతమందికి ఆవిడ స్ఫూర్తిగా కొంతమందికి అవార్డ్స్ ఇవ్వాలని అనుకున్నాం. దానికి ఈరోజు జేఎన్టీ కాలేజీ వేదికగా మేము వీసీ గారిని అడిగినప్పుడు
అలాంటి మంచి కార్యక్రమం చేయడానికి నేను ఎప్పుడు ముందుంటానని చెప్పి సారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ ప్రసాద్ గారు వారికి మన అందరి తరఫున అద్భుతంగా వందలాది మందితోటి మన అద్దంకి రాజు గారు ఇక్కడ కాకినాడ ఏర్పాటు చేశారు. మరి చాలా మందికి పురస్కారాలు ఇవ్వాలి. ఒక వ్యక్తి అంటే ఒక శక్తి, ఒక గాంధీ మహాత్ముడు, ఒక పలానా వాళ్ళు పెద్దవాడి పేరు. మరి డొక్కా సీతమ్మ అతి సామాన్యమైన వ్యక్తి పేరును కూడా ఒక చరిత్ర సృష్టిస్తున్న సమాజానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ రోజు ఇండియా అంతా కూడా ఈ కార్యక్రమం పార్లమెంట్ వరకు కాగుతున్నా కొన్ని మరి ఎక్కువ విస్తృత చెందలేదు. ఆ జిల్లా మన జిల్లా వ్యక్తి కాబట్టి మనకి తప్పనిసరిగా ఈ బాధ్యతని అద్దంకి రాజా గారు ఫిలాంథ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా ఎంతో సిన్సియర్గా ఈ జిల్లాలోనే కాదు అనేక జిల్లాల్లోని పెద్దవాళ్ళ మీద కార్యక్రమాలు పెంచి వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ వాళ్ళు మన టీచర్కి వాళ్ళకి వాళ్ళ ఒక సంకల్పంతో అలాగే వాళ్ళు అటువంటివి స్థాపించి ప్రతి సంవత్సరం వివిధ ప్రదేశాలు చేస్తున్నారు. ఈసారి మన అదృష్టం కొద్దీ ఈ జైఎంట్ యొక్క ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది లో రిలీజ్ చేయాలని చెప్పి ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాం. అచ్చంగా సీతమ్మ పుట్టిన కాడి నుంచి ఆమె చనిపోయేంత వరకు ఏం జరిగిందో అది బయోపిక్గా పూర్తి సామర్థ్యంతో చాలా వ్యయంతో తీసాము. దీంట్లో సింహరాశి ఎవరైతే నాకు లేంటి లాంటి దర్శకుడు సముద్ర గారు నటించారు. అలాగే చండీగఢ్ నుంచి ఒక అమ్మాయి, కవాయిస్ నుంచి, కాకినాడ నుంచి నిత్య, అక్ష, అలాగే అద్దంకి నుంచి, ఒంగోలు నుంచి మా వైష్ణవి వీళ్ళందరూ ప్రముఖ పాత్రలు నటించి చాలా గొప్పగా వచ్చింది ఈ చిత్రము. కేవలం ఇది నాన్ కమర్షియల్, నాన్ థియేట్రికల్లో ఈరోజు డొక్కా సీతమ్మ పథకం కింద 1,24,000 మంది పేద విద్యార్థులు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళకు డొక్కా సీతమ్మ గురించి తెలియచేయాల్సిన అవసరం ఒక తెలుగువాడిగా నాకు ఉందని కాబట్టి వాళ్ళ కోసమే అచ్చంగా ఈ సినిమా తీశాను. వెనక డొక్కా సీతమ్మ గారి ఫోటో పెట్టారు. నాకు ఈ మధ్య తెలిసింది, ఆ రోజుల్లో ఆ ఫోటోగ్రాఫ్ ఎక్కడ దొరకలేదు. అయితే ఇంగ్లాండ్ ప్రిన్స్ గారి పెళ్లి వివాహం కోసం ఈమెను ఆహ్వానించారట ఇంగ్లాండ్ రమ్మని. అంటే నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉన్నాను, వస్తే నేను అక్కడికి వస్తే చాలా రోజులు ప్రయాణం చేయాల్సి వస్తుంది సముద్రం తాకి. ఇక్కడ ఈ కార్యక్రమం చూసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను రాలేను అన్నారట. అంటే అలా అయితే ఆమె యొక్క రిప్రజెంటేషన్కి అక్కడ వివాహంలో ఉండటం కోసం అని చెప్పి ఆ ఫోటో తీసుకొని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అక్కడ వివాహం దగ్గర పెట్టారట. సో అక్కడి నుంచే ఫోటో తీసుకొచ్చారు, అదర్వైజ్ మన దగ్గర ఫోటోలు లేవు అని అన్నారు. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకుంటూ అలాంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళ జ్ఞాపకాలను చేయడం నిజంగా సంతోషించే విషయం. అలాగే మరొకసారి ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చి ఈ జేఎన్టీయూ క్యాంపస్లో ఈ అవార్డులు ప్రధానోత్సవం జరగడం అనేది నిజంగా మాకు చాలా సంతోషం. కాకినాడ నగరంలోని సినిమా రోడ్లో నిర్మాణంలో ఉన్న కాకినాడ నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవనాన్ని కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి వెంకట్రావు భవన నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్కు వివరాలు అందించారు. అధికారులు చారిత్రాత్మకమైన పాత భవనంలో ప్రస్తుతం కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. నూతన కార్యాలయ భవనం త్వరితగతిన పూర్తయ్యారు. ఇందుకు అవసరమైన నిధులు విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, డీసీపీ కృష్ణారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఏఈలు, డీఈలు తదితర అధికారులు పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని కమాండెంట్ నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి కుటుంబానికి డిపార్ట్మెంట్ ఎప్పుడూ అండదండలుగా ఉంటుందని 3వ ఏపీఎస్పీ కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్, రమణయ్యపేట 3వ ఏపీఎస్పీ బెటాలియన్లు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3వ ఏపీఎస్పీ బెటాలియన్లో 16 మంది అమరవీరులయ్యారని, వారందరినీ స్మరించుకుంటూ కుటుంబ సభ్యుల సమక్షంలో నివాళులర్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ గంగరాజు, బిఎస్ చంద్రరావు, ఎస్ మన్మథరావు, ఆర్ఐలు కె అజయ్ కుమార్, బి మురళీమోహన్ రావు, డీజీవీబీఎస్వి ప్రసాద్, కె హరిబాబు, వి రాము, ఆర్ఎస్ఐ రామశేషు మరియు మ్యాన్ అండ్ ఆఫీసర్ బెటాలియన్, మినిస్టర్ స్టాఫ్, స్కూల్ స్టాఫ్, హాస్పిటల్ స్టాఫ్, రిటైర్మెంట్ స్టాఫ్, అమరవీరులైన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్టేట్లో హాట్ స్ప్రింగ్స్ దగ్గర మన భారతీయులు సిఆర్పిఎఫ్ దళాలని చైనీస్ హతమార్చడం జరిగింది.
అందుచేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున పోలీసుల అమరవీరుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. అందుచేత ఆ సందర్భంగా ఈరోజు మేము కూడా బెటాలియన్లో అమరవీరుల దినోత్సవాన్ని చేసుకుంటున్నాము. మా డీజీపీ గారు, మా ఐజీపీ మేడం రాజకుమారి మేడం గారు ఉత్తర్వులతోటి ఈ రోజు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఈ వారోత్సవాలన్నీ కూడా జరుపుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంటాము. 31వ తారీఖున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఏకతా దివస్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేసుకుని మా వారోత్సవాలన్నీ కూడా ఆ రోజున ముగింపు చేసుకుంటాము. మా బెటాలియన్లో చనిపోయినటువంటి 16 మంది సిబ్బందిని ఒకసారి స్మరించుకుంటూ వారి యొక్క మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆణిలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ద్వారా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం నెలకు సుమారు 15,000 రూపాయల లబ్ధి చేకూర్చిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. తగ్గించిన జీఎస్టీని సమగ్రంగా అమలు పరుస్తున్నారో లేదో తెలుసుకునే విషయమై పీఠాపురం పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద గల ఒక గృహోపకరణాల షాపుకు టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ వెళ్లి పరిశీలించారు. షాపు నిర్వాహకులను అలాగే అక్కడకు వచ్చిన కొనుగోలుదారులను జీఎస్టీ తగ్గింపు అమలుపై ఆరా తీశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. డొమెస్టిక్ ఐటమ్స్ మన గ్రామాల్లో ఉపయోగపడే అన్నిటి మీద జీఎస్టీ తగ్గించడం జరిగింది. దీనివల్ల ప్రతి పేదవాడికి సుమారు ఇన్ అండ్ యావరేజ్ 15,000 రూపాయల ఆదాయం ప్రభుత్వం కల్పిస్తున్నట్టు అయింది. ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి చోట అవుతుందా లేదా అన్నదే ఒకసారి చెక్ చేయడానికి మేము రావడం జరిగింది. క్లారిటీగా ఏ ఐటెంకి ఏదైతే రూల్ ప్రకారం జిఎస్టీ పర్సెంటేజ్ తగ్గించారో దాని ప్రకారం పాత రేటు, ఆఫ్టర్ జిఎస్టీ రెడ్యూస్ ఉన్న కొత్త రేట్లు కూడా షాపుల్లో, పిఠాపురంలో అన్ని చోట్ల ఉన్నాయి. ప్రజలను కోరేది ఏంటంటే మీరు వస్తువు కొనేటప్పుడు ఇది వరకు మీద తగ్గాలి కదా, జిఎస్టీ పర్సెంటేజ్ ఇంత, సబ్బులకి జిఎస్టీ పర్సెంటేజ్ ఉంది, షాంపూలకి జిఎస్టీ పర్సెంటేజ్ ఉంది, మరి ఇవన్నీ రెగ్యులర్గా ఇళ్లలో వాడే వస్తువులే కదా, ఇవన్నిటి మీద పిల్లలు స్కూల్ బుక్స్కి జిఎస్టీ పర్సెంటేజ్ రెడ్యూస్ చేశారు. అందుచేత ప్రజలు కూడా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అడగాలి. షాప్ యాజమాన్యాలు కూడా కరెక్ట్గానే చేస్తున్నారు. దీనివల్ల కొనుగోలుదారులు ఎక్కువయ్యారు. ఎందుకంటే రేటు తగ్గించడం వలన పేదవాడికి అందుబాటులోకి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ జిఎస్టీ పర్సెంటేజ్ ఏదైతే తగ్గించారో ఇది అప్లికబుల్ అయ్యేలాగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వాళ్ళు తగ్గిన జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీగా దాని మీద అంటించి మరీ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈవేళ వైనాట్ షాప్, డొమెస్టిక్ షాప్, అన్ని రకాల సదుపాయాలు ఉండే షాప్కి వేళ వచ్చి చూసాం. మరి చాలా కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రెడ్యూస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఆర్ గోయ్పై జరిగిన దాడి యత్నాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా సంజయ్ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జంకి సుధాకర్లు తీవ్రంగా ఖండించారు.
మంగళవారం ఎంఆర్పీఎస్ఎస్ నాయకులు కాకినాడ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్కు చేరుకుని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు బుంగా సంజయ్ మాదిగా, బొజ్జంగి సుధాకర్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు బౌడపాటి, జిల్లా నాయకులు యార్లగడ్డ ప్రసాదరాజు, సీలిజాని, పలివెల విజయ్, తాతపూడి మూర్తి, జిల్లా ఎంఆర్పీఎస్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వికాసాన్ని పెంపొందించకపోతే ఆ విద్య ఎందుకు పనికిరానిది. హై సెక్యూరిటీ జోన్లోకి యాక్సెస్ ఉన్న ఒక వ్యక్తి చీఫ్ జస్టిస్ మీద కూడా కుల వివక్షను చూపించగలిగాడు అంటే మన విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు రావాలి, సమాజంలో ఆలోచన పరుల్లో ఎంత మార్పు రావాలి. ఒక చీఫ్ జస్టిస్ హై సెక్యూరిటీ జోన్లోనే కేవలం ఈ కుల వివక్షతోటే ఆయన మీద దాడి జరిగింది. ఇది నిస్సందేహం. అలాంటి వాళ్ళ మీద ఈ పాటిగా చర్యలు తీసుకోవాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు కూడా ఆయన తరఫున ఎంఆర్పీఎస్ఎస్ ఎక్కడో చోట ఏదో ఒక చోట ఆయన మీద చట్టరీత్యా శిక్ష పడేంత వరకు కూడా ఇదే నిరసన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తామని ఈరోజు మా ఎంఆర్పీఎస్ అందరి తరఫున ఇక్కడ ప్రకటించడానికి వచ్చి. మరి ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ర్యాలీలు, ధర్నాలు, నిరసనలతోటి మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి దీని మీద ఒక కమిటీ నిర్ధారించి వెంటనే ఎవరైతే బాధితులకు న్యాయం చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అటువంటి విషయాలు జరగని కారణంగా ఏదైనా ఉంటే దేశవ్యాప్తంగా నిరసనలు తలెత్తడానికి మేము అందరం ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రధాన న్యాయమూర్తిగా ఇటువంటి ఘటన జరుగుతున్న సమయంలో మరి చాలామంది ఆందోళనకు దిగుతూ ఉన్నారు. మేము అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఇది ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఏదైతే మన గవాయ్ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతన్ని శిక్షించేటంత వరకు కూడా ఉద్యమం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఎంతో మందికి అన్నదానం చేసి అపర అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కిన డొక్కా సీతమ్మ జీవిత కథ వెండితెర దృశ్యం మానం కానుందని డైరెక్టర్ వి సముద్ర, నిర్మాతలు సిరాజ్, అనీషా, ముబారక్, నటుడు రియాజులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేటలో గల ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో సినిమా యూనిట్ సభ్యులు నవీన్ మట్ట, వైష్ణవి, జనసేన నాయకులు నాని, కుమార్తె అక్షయ, వెంకటేష్, చిక్కాల, నిత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. సహజత్వానికి దగ్గరగా ఉండాలా, కుడియడంగా వాళ్ళ రూపంలో ఉండాలని వాళ్ళు ఎన్నో కోరికలు జరిపించి ఎన్నో రకాల తర్వాత దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ టీంలో మేము ఈరోజు ఇప్పుడే మన జేఎన్పీ కాలేజీలో వైశాలం గారు ఈ టీంకి ఒక అవార్డు ప్రదానం చేసిన తర్వాత రేపు నవంబర్ ఆఖరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారానికి ఇది రిలీజ్ అనుకున్నాం. దీనికి అందరూ సహకరించారు. అలాగే మాకు ఈ కాకినాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ వాళ్ళు అన్ని రకాలుగా మద్దతు చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి మన శ్రీను గారు, అలాగే చౌదరి గారు చాలా మరియు మీ కాకినాడలో ఈ మండపేటలో జన్మించి రాయపురంలో ఉన్న ఇటువంటి మహానుభావుల చరిత్ర, తెలుగు చరిత్రను మేము అందరికీ తెలియచేయాలనుకుంటూ ఇక్కడ మనం కమర్షియల్గా ఈ సినిమాను తీయలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 124 స్కూళ్ళలో 1,24,000 మంది వరకు ఈ మధ్యాహ్న భోజనం తక్కువ చేస్తున్నారు. వీళ్ళ పేరెంట్స్కి కానీ ఆ పిల్లలకి కానీ సీతమ్మ గొప్పతనం తెలియాలనే ఉద్దేశంతో ఈ సినిమా మనం చేయడం జరిగింది. మీ పత్రికా మిత్రులంతా దీన్ని సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా మన ప్రభుత్వాలు చెప్తున్నాయి, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు అటువంటి జీవిత చరిత్రని తీయాలని చెప్పి ఫస్ట్ ఆలోచన మా సిరాజు వీళ్ళకి రావటం, దీన్ని ముందు ఎన్ని పరిస్థితులు దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పి మంచి సంకల్పంతో స్టార్ట్ చేసి పూర్తి చేశారు. త్వరలో డిసెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రతి ఒక్కరు ఈ జీవిత చరిత్ర తెలుసుకోవాలి. డొక్కా సీతమ్మ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి సనాతన ధర్మం అంటే ధర్మాన్ని ఆచరించడం. ఆవిడ ఎంచుకున్నది ఏంటంటే ఆకలితో ఎవరున్నా కానీ లేదు అనుకున్నా ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను అన్నదానం చేసుకుంటూ ఉండాలని ఆవిడ సంకల్పం. అది ఆవిడ చనిపోయే వరకు కూడా ఆవిడ ఆచరించారు. అది ఈ రోజుల్లో అంటే పర్లేదు, కానీ ఆ రోజుల్లో అడవులు
నదులు ఎటు వెళ్ళలేని స్థితిలో ఆకలితో అర్ధరాత్రి అనుమతించిన తుఫాను వచ్చిన ఆవిడ అంత సేవ చేసిందంటే సాక్షాత్ ఆవిడ దైవాంశ సముద్రాలు. అటువంటి ఒక మహాతల్లి జీవిత చరిత్రలో నేను ఆ పాత్ర చేయటం నిజంగా నా అదృష్టంగా భావించాను. మనం ఇక్కడ తీసుకున్నప్పుడు అర్థమైన మనకు తెలిసిన అంశాలు ఏంటంటే ఎంతోమంది వేరే సిటీస్కి వెళ్ళి వేరే దేశాలకి వెళ్ళి సినిమాలు తీస్తున్నారు. మన ఇక్కడి అందాలు మనం చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇన్ని అందాలు ఇక్కడ పెట్టుకొని ఇన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్కి ఇది ఏ మాత్రం తీసుకోలేదు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి సినిమాలు తీయడం అనేది ఎంతవరకు న్యాయం నాకు తెలియదు. మనకు తెలిసినంత వరకు ఇక్కడ సినిమాలు తీసి ఇక్కడ అందాన్ని ప్రజలకి అందజేస్తే చాలా బాగుంటుంది ఒకటి. రెండోది ఇంకో ప్రశ్న ఏంటంటే మనం అందరినీ కొత్త వాళ్ళని ఎందుకు పెట్టామంటే కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే. ఇప్పుడు మనం ఈ సినిమా తీసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇంకా చాలా అందాలు ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రజలకి కానివ్వండి, మన కాకినాడకి కానివ్వండి, ఇక్కడ మన గోదావరికి కానివ్వండి, మన ఆంధ్రకి కానివ్వండి, ఇక్కడ ఉన్న కథలన్నీ మనం ఇక్కడ వాళ్ళని పెట్టి తీయాలి అని అనుకుంటూ ఉన్నాము. చాలా అవకాశాలు కూడా ఇక్కడ వారికి కల్పించాలని అనుకుంటూ ఉన్నాము. అలాగే ఇన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించిన మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా మనము సలాం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ హెచ్చరించారు. మంగళవారం ఉదయం ఆయన కాకినాడ నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. జన్మభూమి పార్క్, రామకృష్ణారావుపేట, బ్యాంకుపేట, మహాలక్ష్మీనగర్, జయరామారావుపేట, అన్నమ్మగడ్డి ప్రాంతాల్లో శానిటేషన్ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. సినిమా రోడ్లోని పెట్రోల్ బంక్ వద్ద అప్పర్ టిప్పర్ వాహనాలు గ్యాస్ నింపుకునేందుకు వేచి ఉన్నట్లు గమనించిన అదనపు కమిషనర్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అన్నమ్మగడ్డి సెంటర్లో గల అన్న క్యాంటీన్ను సందర్శించి అల్పాహార నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. క్యాంటీన్ రిజిస్టర్ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా 23వ డివిజన్ పరిధిలో త్రాగునీటి కుళాయి ద్వారా అందిస్తున్న నీటి నాణ్యతను స్వయంగా పరిశీలించి తగిన సాంద్రత ఉన్నదని పేర్కొన్నారు. సందర్భంగా శానిటేషన్ అధికారులకు పలు సూచనలు చేస్తూ నగర శుభ్రతలో ఎటువంటి నిర్లక్ష్యం సహించం, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి అని అదనపు కమిషనర్ కెటి సుధాకర్ స్పష్టం చేశారు. వైద్యులే తన బిడ్డను చంపేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ కన్నీరు మున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన దొండపాటి శ్రీదుర్గ అనే గర్భిణిని ఈ నెల 14న డెలివరీ నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె బంధువులు చేర్పించారు. స్కానింగ్ రిపోర్టు ద్వారా ఆమెకు సిజేరియన్ చేయాల్సి ఉండగా దాన్ని పట్టించుకోకుండా ఇక్కడి వైద్యురాలు నార్మల్ డెలివరీ చేశారని బంధువులు ఆరోపించారు. తన బిడ్డ ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, అయితే సీరియస్గా ఉందంటూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి బిడ్డని తల్లిని వేరువేరుగా తరలించారని అన్నారు. 15న తన బిడ్డ శ్రీదుర్గ చనిపోయిందని అక్కడ వైద్యులు తెలిపారని అన్నారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తన బిడ్డ శ్రీదుర్గ చనిపోయిందని, అంతేకాకుండా శ్రీదుర్గకు పుట్టిన బిడ్డకు కుడిచేయి కుడికన్ను కూడా పనిచేయకుండా చేసి జీవచ్ఛవం చేశారని మృతురాలి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యమే తమకు ఈ పరిస్థితి కలిగించిందని, తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. పిఠాపురం పోలీసులు వచ్చి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. అలాగే గొల్లపురం జడ్పీటీసీ ఉలవగల లోవరాజు బాధితులను కలిశారు. అమ్మ బేబీకి మదర్ అవసరం కదా అక్కడ, అందుకనేసి పంపిస్తున్నాము కాకినాడ. అలాగా నా ఒక్క మాట చెప్పారు సార్ నాకు. అయితే నేనేమనుకున్నానంటే బేబీని తీసుకుపోయారు కదా, నా కూతురు గురించి ఒకవేళ బేబీ ఎడుతుందేమో, పాలు కోసం పంపిస్తున్నారేమో అని అనుకున్నాను. కానీ సార్ నేను ఈ గర్భసంచి జారిపోయింది, ఈ బ్లీడ్ ఓవర్ బ్లీడ్ అయిపోతుంది, అందుకనే పంపిస్తున్నాము మేము. అలాగన్న మాట నాకు చెప్పలేదు సారు. ఆ మేడమ్మ మామూలుగా మమ్మల్ని ఒక ఆంబులెన్స్ మీద ఎక్కించింది, అటెండర్స్ని పంపించింది. నా పెద్ద పాపని నా మనవరాలను ఒక ఆంబులెన్స్ మీద ఎక్కించి కాకినాడ పంపించేసింది సార్. ఇంకా అక్కడి నుంచి అక్కడే ఇవన్నీ చూసుకుని కాకినాడ డాక్టర్లు ఎంత పని చేశారమ్మా, అసలు ఎవరు పోసారు ఈ డెలివరీ, చూసిందా లేదా రిపోర్ట్లు, గర్భసంచి చిరిగిపోయిందమ్మా, గర్భసంచి తీసేయాలి అమ్మాయికి. అమ్మాయి కూడా చాలా సీరియస్గా ఉన్నది. ఈ అమ్మాయి బతుకుతుందో బతకలేదో కూడా చెప్పలేము అలాగనేసి అన్నారు సార్. అప్పుడు వరకు మాకు అసలు ఈ అమ్మాయి ఎలాగవుతుందని కూడా మేము అస్సలు అనుకోలేదు సారు.
ఈవిడ వచ్చింది సార్, 10 నిమిషాలు పోయిన తర్వాత వచ్చింది, లోపలికి వెళ్ళింది. ఏం మాట్లాడుకున్నారో ఏటో తెలియదు సార్. 10 మంది డాక్టర్లు మేడం వాళ్ళు అందరూ వచ్చి నీ కూతురికి వచ్చిన భయం ఏమీ లేదమ్మా, నువ్వు కంగారు పడకు అలాగని నాతో ధైర్యం చెప్పారు తప్ప కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు సార్. గర్భసంచి జారిపోయింది, గర్భసంచి ఆపరేషన్ చేయాలా అలాగనేసి ఆపరేషన్ చేశారు సార్. అక్కడ అప్పటికే నా కూతురు కోమలోకి వెళ్ళిపోయింది సార్. ఇక్కడే పాడు చేసి పారేశారు సార్ నా కూతుర్ని. అయితేనే నా కూతుర్ని 10 మంది చంపేశారు సార్. ఈ బిడ్డ దిక్కుమాలది అయిపోయింది సార్. నాకు ఒక సోకాపని మిగిలించింది సార్ ఈ డాక్టర్ అమ్మ. మీరేం న్యాయం చేస్తారో నా కూతురికి. ఈ చెయ్యి కూడా పని చేస్తలేదు సార్, కన్ను కూడా చూస్తలేదు, ఈ కన్ను చూస్తలేదు సార్, ఈ చెయ్యి లేపుతలేదు సార్. అసలు ఎలా పడుతుంది చెయ్యి అలాగే ఉంటుంది, సొరస ఏమీ లేదు సార్ చేతికి. నా కూతురు పోతే పోయింది, నా మనరాళ్ళు కూడా ఇలాగ చెప్పింది సార్ ఆవిడ. ఎలా పడుతుంది చెయ్యి అలాగే ఎలా పడుతుంది సార్. అసలు ఏమీ తీసుకుంటలేదు. ఈ చెయ్యి అయితే మాత్రం లాక్కుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది, సరస్సు కూడా తెలుస్తుంది సార్. ఎలా పడుతుంది చెయ్యి అలాగే ఉండిపోతుంది, ఏమీ కూడా కదుపుతూ లేదు, ఈ కంటితో చూస్తలేదు. ఈ పాపను కూడా ఆవుకు చేసేసింది సార్ ఆవిడ. దీపావళి సందర్భంగా బీజేపీ శక్తి కేంద్రం 43వ వార్డులో పిల్లలు అందరికీ స్వీట్స్ ప్రమిదలు, దీపావళి మందుగుండు సామాన్లు, పానుగుపాటి చిన్న సుబ్బారావు చేతుల మీదుగా 100 మంది చిన్నపిల్లలకు దీపావళి సామాన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపరాజు కృష్ణమోహన్, మూర్తి, అపర్ణదేవి, దీపిక, యోగా ట్రైనింగ్ గురువులు గోపరాజు కృష్ణమోహన్ మాట్లాడుతూ పలు జాగ్రత్తల గురించి పిల్లలందరికీ అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, అలాంటప్పుడు కొంతమంది పిల్లల్ని గుర్తించి వాటిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ ఇక్కడ రమ్మని చెప్పి ఈ యొక్క టీమ్ తోటి అందరితో కూడా వీళ్ళందరికీ కూడా కావాల్సిన దీపావళి సామాన్తో పాటు ప్రమిదలు, స్వీట్స్ కూడా వాళ్ళని నోరు తీపి చేయాలి, వాళ్ళ ఆనందంగా ఉండాలి, అందరితో పాటు దీపావళి బాగా జరుపుకోవాలని ఉద్దేశంతో ఇలాంటి విషయాల్లో కొన్నిపాటి సుబ్బారావు గారిని మనం అభినందించాలి. ఆయన అనేక కార్యక్రమాలు ఇలాంటివి చేస్తుంటారు ఇక్కడ. అందువల్ల ఇది ఏంటంటే మనందరం ఏం చేయాలంటే ఇలాంటివి ఆదర్శంగా తీసుకోవాలి. అనేక చోట్ల చాలా మంది రిటైర్ అయిపోయినా ఖాళీగా ఉండి డబ్బులున్నా ఏం చేయాలో తెలియని వాళ్ళు ఈయన ఆదర్శంగా తీసుకుని ఏదో కార్యక్రమం, సేవా కార్యక్రమం చేస్తే మన ఏరియాలో మనకి డెఫినెట్గా ఇలాంటివి దొరుకుతాయి. అందువల్ల లబ్ధిదారులు దొరుకుతారు. అందరం కలిపి ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. మరొక్కసారి మీరందరూ కూడా కొన్నిపాటి చిన్న సుబ్బారావు గారు ఆయన్ని మనం భగవంతుడు ఆస్వాదించాలని, ఇలాంటి కార్యక్రమం అనేకం చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని మనసా వచ్చ కరుణ కోరుకున్నాను. శుభం పోయే. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖాళీ స్థలాల పన్ను వసూలుకు స్పెషల్ డ్రైవ్, పార్కుల అభివృద్ధికి పీపీపీ విధానం అమలు చేయనున్నట్లు కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. తమ హయాంలో జరిగిన వాటిని తమ ఖాతాలో వేసుకోవడం బాబుకే చెల్లింది. మీడియా సమావేశంలో వైసీపీ మాజీ మంత్రి కన్నబాబు ధ్వజం. అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనిది, పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. జేఎన్టీయూలో ఆంధ్రుల అన్నపూర్ణ భువ్వమ్మ చిత్ర యూనిట్ సందడి, చిత్ర బృందాన్ని అభినందించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్,
ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.